హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ సుధీర్ బాబుది హరోం హర. ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. మనకు కావాల్సినవి ప్రతి ఒక్కటి ఉన్నాయి. మాస్ అంటే మనం చాలామందికి యాక్షన్ లవర్స్ ఉంటారు, చాలామంది వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ మూవీ ఇది. కంప్లీట్గా సింపుల్గా చెప్పాలంటే ఒక మాస్, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. సుధీర్ బాబు ప్రతి సీన్లో చాలా బాగా చేశారు. ఒక దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే చైతన్య భరద్వాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరు కొట్టేశాడు. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి, చాలా బాగా చేశారు. మాలవిక శర్మ దీంట్లో మనకి ప్రీవియస్ గోపిచంద్ మూవీలో చేసిన తన భీమా తర్వాత ఇదే మూవీ చేస్తుంది. దీంట్లో చాలా సింపుల్ క్యారెక్టర్. తనంత క్యారెక్టర్ అంటే ఒక లిమిట్, అంటే అంత పెద్దగా సినిమా మొత్తం లేకపోయినా కూడా అక్కడక్కడ మనకి కనపడుతుంది. కానీ సుధీర్ బాబు మాత్రం యాక్షన్ సీన్స్ మాత్రం కానివ్వండి, ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, లేదంటే వచ్చే ఏదైతే మనకి యాక్షన్ సీన్స్తో పాటు ఒక డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఒక సుధీర్ బాబు నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక ప్రాణం పోసారండి. సినిమాలో ప్రతి సీను మనం చూసినంతసేపు ఏమవుతుంది అని అంటాం, కానీ ప్రతిదీ ట్విస్టే ఉంటుంది. అది ఇంటర్వెల్ బ్లాక్ తీసుకోండి, క్లైమాక్స్ ప్రీ ఇంటర్వెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళిపోయినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. దీంట్లో సెకండ్ హాఫ్లో ఒక మార్కెట్ ఫైట్ ఉంటుంది అండి, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. స్టోరీ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి. మనం ప్రతి సినిమాలోనూ ఒక మైనస్ పాయింట్ ఉంటుంది, అంటే అది అందరికీ తెలిసిందే. ఒకటి ఏంటంటే ఎడిటింగ్ అది ఏ సినిమా తీసుకున్నా అది ఏంటో మనకు తెలీదు. అది డిపెండ్స్, అది మరి డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే ఆ టీం కానివ్వండి, లేకపోతే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టరా, లేకపోతే వేరే దాని మీద ఏమైనా డాష్ పెడతారో తెలియదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెం బాగా తీసుకుపోయింటే ఇంకా బాగుండేది. కానీ వీకెండ్ ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమాలో ప్రతి సీను ఎంజాయ్ చేస్తారు. దీంట్లో మనకి కామెడీ ఉండదు, కాకపోతే సునీల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు, సపోర్టివ్ క్యారెక్టర్ ఇచ్చాడు. మాలవిక శర్మ కూడా చాలా బాగా చేసింది, ఉన్నంత వరకు చాలా బాగా చేసింది. దీంట్లో మనం కొన్ని సీన్స్ చూసినంతసేపు మనకి ప్రీవియస్ సినిమాలు అందరూ చెప్తుంటారు, ప్రీవియస్ సినిమాలు ఏమి ఉండదండి. ప్రతి సీను ఫ్రెష్గా కనపడుతుంది. సాటర్డే కానీ సండే కానీ మీకు టైం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ది బెస్ట్. ఓటీటీలో చూస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ రాదు.